ఫీవర్ హాస్పిటల్ ఈ పేరు చెప్తేనే ఇక్కడ అన్ని రకాల జ్వరాలకు వైద్యం అందుతుంది అని తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు సీజనల్గా వచ్చే డెంగ్యూ వ్యాధికి ఎట్లాంటి వైద్యం అందుతుంది, వైద్యులు ఏ విధంగా సేవలు చేస్తున్నారు, రోగులు ఏ విధమైన వైద్య సదుపాయాలు అందుకుంటున్నారు తెలుసుకుందాం. నేనైతే చాలా సాటిస్ఫైడ్. బికాజ్ బయట అంటే ఈజీగా 1,50,000 to 1 lakh పర్ డే మాకు స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. బయట చూపించినాము, మేము బయట ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకున్నాము, అంతేం ట్రీట్మెంట్ ప్రాపర్గా లేకుండే. ఇక్కడ చాలా హ్యాపీ మేము, అంటే మేము ఫుడ్ గురించో లేకపోతే ఇంకా మెడిసిన్స్ గురించో ట్రీట్మెంట్ చాలా బాగుంది. లాస్ట్లో వచ్చి అంటే 1 week అయిపోయింది వచ్చి, ఇన్వెస్టిగేషన్స్ అన్ని ప్రాపర్గా చేసినారు, అన్ని ట్రీట్మెంట్ చాలా బాగుంది. అంటే ఎంతమంది ఇక్కడ రాకముందు మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా? లేదు, ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ టైం. సో చాలా సాటిస్ఫైడ్. అంటే ఇంతకుముందు అన్ని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు? ప్రైవేట్ హాస్పిటల్స్ ఎప్పుడు ప్రైవేటే, కాకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ తగ్గట్లేదు. డెంగ్యూ పాజిటివ్ వచ్చింది, బయట ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని వచ్చినాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసినారు వాళ్ళు, బయట రిపోర్ట్స్ ప్రాపర్గా ఉండవని చెప్పేసి ఇక్కడ టెస్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ వాళ్ళు 1 day 24 hours పట్టింది రిపోర్ట్స్ రావడానికి. వచ్చిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. మీరు సాటిస్ఫై నా గవర్నమెంట్? చాలా హ్యాపీ, చాలా. అంటే మేము ఎప్పుడు గవర్నమెంట్కి వెళ్ళలేదు, ఎట్లుంటుందో అంటే కొంచెం అనుకుంటాం కదా. సో బట్ స్టిల్ చాలా హ్యాపీ. నర్సెస్ తోటి కానీ మనం ఎట్లా ఉంటే వాళ్ళు అట్లా మనం ట్రీట్ చేస్తారు, మనం వాళ్ళని సతాయిస్తే వాళ్ళు అట్లా ఇరిటేట్ అవుతారు, కానీ మాత్రం చాలా డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్గా బిహేవ్ చేస్తారు. బయట ఒక ప్రచారం ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ అంతే అంత సరిగా చూడరు, నీట్నెస్ ఉండదు. చూడొచ్చు అంటే వీఆర్ ఎడ్యుకేటెడ్, బట్ స్టిల్ మేము వచ్చినాం గవర్నమెంట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా హ్యాపీ. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అసలు ఫీవర్ లేదు, ఏం లేదు. ప్లేట్లెట్ కౌంట్ కొంచెం డ్రాప్ అయినండి, మళ్ళీ ప్లేట్లెట్ కౌంట్ ఇంక్రీజ్ అయింది. దాని గురించి డిశ్చార్జ్ చేయము అన్నారు. సో ఇన్ కేస్ ప్లేట్లెట్ డిక్రీజ్ అవుతే మళ్ళీ ఉస్మానియాకి పంపిస్తామని చెప్పినారు. అందులోపే మేము వేరే మెడికేషన్స్ అవన్నీ యూజ్ చేసి ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అయినాయి. సో ఇప్పుడు డిశ్చార్జ్. ట్రీట్మెంట్కి ఇట్లా అంతా బాగుంది, మంచిగా చూసుకుంటున్నారు. మెడిసిన్కి ఇట్లా అన్ని టైం టు టైం ఇస్తున్నారు. క్లీన్ నీట్నెస్ అనేది మంచిగా ఉంది. ఫీవర్కి ఇట్లా అన్ని ఏ ఉన్నా టైం టు టైం చెక్ చేస్తున్నారు. ఫీవర్కి ఇట్లా అంతా వైరల్ ఫీవర్తో 3 days అవుతుంది. ఈ రోజు డిశ్చార్జ్ అయ్యాం. బయట ఫస్ట్ మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాం, అక్కడ తగ్గట్లేదని మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాం. ఫస్ట్ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము. అక్కడికి వెళ్ళి అక్కడ చూపించుకొని అక్కడ తగ్గట్లేదు అని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయినాం. తగ్గింది. ట్రీట్మెంట్ చాలా బాగుందండి. మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా క్లియర్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా టైం వస్తున్నారు. ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ట్రీట్మెంట్ విషయంలో మనకు ఏ టైం అంటే ఆ టైం ఎవ్రీ డే మనకు పేషెంట్ బట్టి మనకు ఏ టెస్ట్లు ఏమి కావాలన్నా కూడా అవి ఎవ్రీ డే టైం టు టైం తీసుకుంటున్నారు. కేర్ కూడా చాలా బాగుంది. ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా బాగుంది. గవర్నమెంట్ అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది ట్రీట్మెంట్ కూడా. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారా? ఇది ఫస్ట్ టైం. బాగుంటుందో ఉండదో అనుకున్నాం, కానీ ఇదే బాగుంది. ఇంకా చెప్పాలంటే చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా, ఏదంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా చూసి క్లిयर చేస్తున్నారు సార్. यहाँ पे कोल्ड कफ हो गया, पूरा रेड हो गया था वहाँ पे. प्राइवेट हॉस्पिटल में 10-12 हज़ार रुपये लगाया, अभी तक कुछ भी ठीक ना हो. 2 days अच्छा रहा था, 2 days अच्छा रहा. फिर यहाँ पे आने के बाद ट्रीटमेंट एक बेटर, बहुत बढ़िया है. बेटर ट्रीटमेंट, टाइम टू टाइम डॉक्टर्स आ रहे, नर्स आ रहे, 3 टाइम खाने को भी दे रहे उन लोग भी. दूध, ब्रेड, मॉर्निंग ब्रेकफास्ट, आफ्टरनून लंच, इवनिंग लंच, डिनर भी दे रहे नाइट में. अच्छा बेस्ट फैसिलिटीज़ है. अभी काम हुआ 3 days वो अटेंड होगी. आज टुडे लास्ट डे है. రాత్రి నేను 11 గంటలకు మా బాబుని తీసుకొచ్చినాక కూడా అడ్మిట్ చేసుకుని 4 రోజులు అవుతుంది. వాళ్ళకి డెంగ్యూ జ్వరము అది ఇది అని అన్నారు, వైరస్ ఫీవర్, కానీ చాలా మంచిగా చూస్తున్నారు సార్. ఏ ఇబ్బంది లేదు. పొంగనే మంచి డాక్టర్లు, నర్సులు కూడా ఇట్లా కాదు, ఇట్లా చేయాలి, ఇట్లా మంచిగా చూస్తున్నారు. మాకైతే చాలా మంచి. నేను ప్రైవేట్లో చూపించిన కాలేదు, అలా చక్కగా ఇడికే తీసుకొచ్చాను. కొంత డబ్బులు తీసుకుంటారని చెప్తున్నారు కదా? డబ్బులు ఎవ్వరు తీసుకోరు సార్, ఖాళీ ఏమో అడుగుతారు, కానీ డబ్బులు అయితే ఎవ్వరు అడగరు. సానుభూతికి ఇక మన సంతోషంగా ఎవరైనా చేసిరండి ఇవ్వచ్చు, కానీ ఎవరు డబ్బులు అడగరు. ట్రీట్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? చాలా మంచిగా ఉంది సార్. నేను ప్రైవేట్లో చూపించి 4 రోజులు పెట్టి నేను ఇడికి తీసుకొచ్చిన. ఇప్పుడు బాబు కూలుకుండు. ఏమైంది బాబుకి? బాబుకి చాలా ఫీవర్ ఉంది, 4 రోజులు అయింది. గ్లూకోజ్ పెట్టారు, అన్నీ చేసి. ట్రీట్మెంట్ మంచిగా ఉంది, అన్నీ బాగుంది, మంచిగా చూసిరు. స్కానింగ్ కూడా చేసిరు, టెస్టులు చేసిరు, అన్నీ చేసిరు. मोहम्मद अब्दुल जुबैर। कहाँ से आए? बंजारा हिल्स। बंजारा हिल्स से इधर है? हाँ, बुखार आया था तो कब दवाखाने को आया, चेकअप कराया, ठीक हो गया, 3 दिन में ठीक हो गया। अच्छा, हाँ। कैसा है ट्रीटमेंट? कैसा है? अब बराबर है, नॉर्मल अच्छा है, पेशेंट को अच्छा देख रहे, अच्छा कर रहे, सुबह शाम 3 टाइम अच्छा खाना दे रहे, खाने के वास्ते भी दे रहे, अच्छा सर्विस दे रहे, पेशेंट को तकलीफ नहीं दे रहे, कुछ भी बोलते कि
इमीडिएटली कर दे रहे काम। ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇక్కడ వైద్యులు ఉండరు, సరైన వైద్యం అందదు అనే ఒక నానుడి ఉండేది. కానీ ఇప్పుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ఫీవర్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కంటే బెటర్ వైద్యం ఇక్కడ అందుతుంది, మాకు డెంగ్యూ పూర్తిగా క్లియర్ అయిపోయింది, గతంలో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా కూడా ఫీవర్ తగ్గలేదు, ఇక్కడ ఫీవర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మాకు చాలా బాగా వైద్యం అందింది, ఇక్కడ డాక్టర్లు చాలా కేర్ తీసుకొని మా పట్ల చాలా కేర్గా వైద్యం అందించారని కూడా ఇక్కడ ఉన్న రోగులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, పల్లవి న్యూస్, హైదరాబాద్.